ఇల్లందు ఏరియాలోనే జీకే ఉపరితల గని నందు ఐఎన్జియుసి ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జేకే ఓసీ పీట్ సెక్రటరీ నవీన్ కుమార్ జేకే ఓసీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామారావుల అధ్యక్షతన గురువారం ఉదయం పీట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి యూనియన్ జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు యూనియన్లో చేరిన పలువురు కార్మికులు కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు త్యాగరాజన్, జె వెంకటేశ్వర్లు, నవీన్ కుమార్లు తదితరులు అధికారులు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయని, ఐఎన్టీయూసీతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారానికి ఏఎన్టీయూసీ కట్టుబడి ఉందని, కార్మికుల ప్రధాన డిమాండ్లు హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తున్న స్పష్టం చేశారు. సంజీవరెడ్డి, జనక్ మరియు ప్రసాద్ల నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అసిస్టెంట్ పీట్ సెక్రటరీ బాబురావు, మాధవ్, మహబూబ్, బూక్య నాగేశ్వరరావు, ఆనంద్, రామారావు, రాజయ్య, కలవల వెంకటేశ్వర్లు, సుధాకర్ పాల్గొన్నారు. అదేవిధంగా కేఓసీ నుంచి వారి యొక్క డ్యూటీని కూడా వదులుకొని ఏకపైవలసి పిట్ మీటింగ్కి విచ్చేసిన ఇంకొకరు కానీ లేకపోతే సత్యనారాయణ కానీ అందరూ కూడా మేమంతా వేరే వేరే వర్గం అనుకుంటున్నారు. అందరూ కూడా ఒకటే వర్గం, కుటుంబ వర్గం. అన్నయ్య టవల్స్ వేసుకోలేము కానీ మీ వెన్నంటే ఉంటాం అని చెప్పారు. వారు నిరంతరం వారు కూడా జాయిన్ అయినట్టు ఇవ్వాలి. అన్న జాయిన్ అయ్యేటప్పుడు అన్నయ్య జేకేపైలో వెళ్తాం మేము. ఇప్పుడు మన ముందున్నటువంటి మహిళల్లో గాలిబు గారి కూతురు నేను డబ్బర్ తోలుతా అన్నయ్య అంటాను ఇవాళ. కానీ నేనేమంటే ఒప్పుకోవట్లే. కానీ అలా మహిళలు ఇవాళ ముందుకొచ్చి సింగరేణిలో రాబోయే, ఎందుకంటే ఐఎన్టీయూసీని గెలిపించి మీరందరూ ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి అధికారాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు. రాబోయే కాలంలో కూడా మీకు మీరుగానే డిసైడ్ అయిపోతారు. ఇక్కడ నుంచి మీరు ఏ మాటలు చెప్పినా ఐఎన్టీయూసీ మాత్రమే గెలిపించాలి. ఎందుకంటే సమస్యల మీద పోరాడేది ఐఎన్టీయూసీ. సమస్యల కోసం నిరంతరం కార్మికుల మధ్యలో ఉండేటువంటి ఈ టీం అందరూ కూడా వ్యక్తిగతంగా ఎన్ని విభేదాలు ఉన్నా మా ఐఎన్టీయూసీ ఫ్యామిలీకి ఒకే లక్షణం, పోరాడే టైంలో అందరం ఏకమవుతాం. అది కమ్యూనిస్ట్ యూనియన్లో కూడా ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ యూనియన్లు ఇలా బహిరంగంగా వారు చర్చా వేదిక చేసుకోలేరు. కానీ మా దాంట్లో మా మిత్రులు కొంతమంది అతి ఉత్సాహంతో, కొంతమంది బయట మాట్లాడినా తర్వాత వచ్చేసి కలిసి పనిచేస్తూ ఉంటారు. దాన్ని ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు నవీన్ కుమార్, తొడేల్ లాంటి వాళ్ళు యూనియన్ని బద్దలు కొట్టాలంటే ఈ వెనక ఉన్నది ఎవరు? సింహం ఉన్నటువంటి అది వచ్చేది. ఒక్కసారి ఐఎన్టీయూసీ గెలిచింది సింగరేణిలో. కానీ ఆ రోజు ప్రైవేటీకరణ చేయలేదు సింగరేణి. ప్రపంచ పరంగా జరిగినటువంటి గ్లోబలైజేషన్లో గతంలో పరిపాలించిన వాళ్ళు చేసినటువంటి పని వల్ల వాళ్ళ ఇళ్ళను మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ 11 బాయిలు పోయి ఒక్క బావి వచ్చినా ఆ బావిని కూడా కాపాడుకోలేని పరిస్థితులలో ఆ రోజు మేము అధికారంలో లేవు. జేఏసీగా ఏర్పడ్డాం. అధికారంలో ఉన్న వాళ్ళు మరి మాట్లాడలేకపోయారు. కానీ వాళ్ళు మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఈ ఓసీ ఎక్స్టెన్షన్ కోసం కూడా ఎక్స్టెన్షన్ రాబోతా ఉన్నది. దాన్ని కంపల్సరీ రావటం, ఇక్కడి నుంచి కార్మికుల్ని తొలగించకుండా కాపాడుకోవటం. అయినా ఇప్పటికీ 2-3 ఓవర్మెన్ లిస్ట్ వచ్చింది, 3 ఆపరేటర్లు లిస్ట్ వచ్చింది. దాన్ని కూడా ఆఫ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ లిస్టును కూడా ఆఫ్ చేయాలి. పై నాయకత్వంతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ సింగరేణి గతంలో పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? సింగరేణి అస్థిపంజరం చేసి వదిలేశారు. గుండెకాయలో సగం కోసేశారు, లివర్లో సగం కోసేశారు, అన్నీ అమ్ముకున్నారు, అయిపోయింది. ఇప్పుడు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే ఈ సింగరేణి అనేది కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేది. ఎందుకంటే కేఓసీ పిట్ 3ని వారు కంపెనీ భాగస్వామ్యం లేకుండా, కంపెనీ యొక్క అప్లికేషన్ వేయకుండా, ఆక్షన్లో పాల్గొకుండా చేసి అరబిందో కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళకి తారాదత్తం చేసి అప్లికేషన్ వాళ్ళ ద్వారా వేయించి దాని కాంట్రాక్ట్ తీసుకొని నిన్నగాక మొన్న ఇతర కేసులో బయటకు వచ్చినటువంటి పెద్దక్కకి తారాదత్తం చేశారు. ఇవాళ అదే పిట్ 3ని రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మినిస్టర్లు అందరూ కూడా కలిసి కంపల్సరీగా దాన్ని
ఆ యొక్క అరబిందో కంపెనీకి ఇవ్వకూడదు, కంపెనీయే తీసుకోవాలి, కంపెనీకే ఇప్పియాలి, 30 సంవత్సరాలు ఈ సింగరేణి ఇల్లందరూ కాపాడాలి అనేటువంటి కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నది. అది కూడా రావచ్చు మనకి 100% అని చెప్పి మాకు వచ్చినటువంటి సంకేతాలు అధినాయకత్వం ద్వారా వాళ్ళ మన పూసపల్లి ఎక్స్టెన్షన్ రాబోతా ఉన్నది. ఇప్పుడు ఎవరో మాట్లాడుతూ మన సోదరులు చెప్పారు, ఇక్కడి నుంచి కార్మికుల్ని 3 ఓర్మెలకు వచ్చినా 3 ఆపరేటర్లకు వచ్చినా జేకేపై కేఓసీ కలిపి వారిని కూడా ఆఫ్ చేసుకుంటామని చెప్పి ఈ వేదిక నుంచి తమకు తెలియజేస్తాం. కాబట్టి కార్మిక సోదరులు ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎట్టి పరిస్థితులలో INTUCని వదిలేయబాకండి. గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో యొక్క యూనియన్ ఉంది, యూనియన్లో అతి పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన కార్మికుల మన్ననలు పొందుతూ కొత్త అంటే ఏఐటీసీ ఎన్ని సంవత్సరాలు చేయలేని పనులు కూడా INTCలో త్యాగరాజు గారు చురుగ్గా పాల్గొని కార్మికుల పక్షాన ఉండి పనిచేస్తున్న గొప్ప వ్యక్తికి గట్టిగా చేతులున్న వాళ్ళు మాత్రం గట్టిగా క్లాప్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. రెండోది ఇంకొకటి ఏంటంటే JK5OCలో ఎన్నో అనాథాలు కూడా జరుగుతున్నాయి. నేను చూసుకుంటూ ఉంటుంటే నా దృష్టికి వస్తుంటే కూడా నేను ఈ చెవితోనే వదిలేసిన. నాకెందుకులే ఫోన్ పిసుక ఊర పిసుక గొంతు పిసుక అనే విధంగా నేను ఏ రోజు ప్రవర్తించలే. ఈ రోజు డ్యూటీలో కూడా లేను. ఈ రోజు నుంచి చెప్తున్నాను, ప్రైవేటు నా కొడుకులకి కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, బిడ్డ ఈ రోజు నుంచి అందరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఏఐటీసీ ముసుగులో ఉండి దొంగ దెబ్బ తీయడం కూడా తప్పు. INTC పక్షాన నవీన్ అనే వ్యక్తి ఎట్లయితే ఉంటాడో, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పనిచేసిండో JK5OCలో కానీ ఏరియా వైజ్గా వెంకటేశ్వర్లు గారు కానీ త్యాగరాజు గారి మా యూనియన్ అంతా కలిసి పనిచేస్తాం. రెండోది ఒకటే చెప్తున్నాం, మీ అందరికీ తెలియాల్సిన విషయం, ఎందుకంటే INTCకి బురద వెళ్దామని చూస్తుండ్రు. INTC తక్కువ టైంలో గెలిచిన కానీ అసంఘటిత కార్మికుల మధ్య ఒక 15-20 సంవత్సరాల కిందట అసంఘటిత కార్మికులు ఈ మైన్లో కానీ పనిచేస్తుండేటోళ్ళు. అప్పుడు ఏఐటీసీ అధికారంలో ఉన్న వారిని ఒక్కొక్కరిని అని చెప్పి జాయిన్ చేయించుకున్నారు. తర్వాత TBJKS వచ్చి వారు జాయిన్ చేయించుకున్నారు. కానీ మనోళ్ళు కూడా భూమి నిర్వాసితులు, ఇక్కడనే పుట్టిన బిడ్డలు, నిర్వాసితులు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఆ క్రమంలో వారు నిర్వాసితులు పని చేసుకునే క్రమం కూడా లేదు. అలాంటి వారు కూడా వస్తే ఇక్కడ వద్దు అని చెప్పేసి అన్నారు. మీకు ఎన్ని రోజులు కూడా కాదు, నేను చెప్తున్నాను. కాంట్రాక్టు సిద్ధంలో కాంట్రాక్టులు అందరూ ఏకపక్షమై వీళ్ళందరినీ కాదన్నారు. రాసి పెట్టుకోండి బిడ్డ, రానున్న రోజులలో ఈ నవీన్ కుమార్ మీకు బుద్ధి చెప్తాడు. ఈ బుద్ధి ఎంత గట్టిగా ఉండదో, అయ్యో నేను ఇక్కడ ఫిట్ సెక్రటరీ ఉన్నాడు, నవీన్ చిన్నోడు చెప్తే వినలేదు, ఏం జరిగిందా అని చెప్పేసి ఇళ్ళ ఏడిసే రోజులు ఈ సభముఖంగా చెప్తున్నాను. మీరు ఏడవకపోతే నేను ఈ ఖండాన్ని వదిలేసి ఇక్కడ జెండాను కూడా వదిలేసి వెళ్తాను. ఎందుకంటే మేము కాపాడుకున్న జెండా ఇది, మేము కాపాడుకొని తెచ్చుకున్నాం, మేము కాపాడుకొని నిలబెట్టుకున్నాం. మేము ఒక్కలమే కాదు, చాలా మంది కూడా ఈ జెండాని కావాలనుకున్నారు, కాపాడుకున్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలంటే INTC ఎంత బలంగా ఉంటుందో ఈ రోజు నుంచి చూపెడతాను. ఈ రోజు నుంచి వెళ్ళి ఆవుకు గడ్డేస్తే ఏమిస్తుందంటే పాలు ఇస్తుంది, గాడిదకి ఇంత కాదుగా, అదే గాడిద గడ్డేసేటట్టు కూడా చూపెడతా. నేను ఎప్పుడు కూడా ఇంత గట్టిగా చెప్పలేదు. మా జనరల్ సెక్రటరీ అయిన త్యాగరాజు గారి ముందు చెప్తున్నాను సార్, JK5OC నుంచి ఏ రోజు కూడా ఏమి జరిగినా కానీ అంటే గొప్ప విషయాలు కార్మికుల మధ్య జరిగేది కూడా కొన్ని మీ దృష్టికి ఈ రోజు నుంచి వస్తాయి. చాలా చాకచక్యంగా మీరు సమస్యలను తీర్చిదిద్ది పై వాళ్ళకు చేర్చే విధంగా కూడా కృషి చేయండి సార్. ఎందుకంటే కొన్ని తోడేళ్ళు వెనక నుంచి వచ్చి ముందుకు వచ్చి నవ్వుకుంటూ వచ్చి వెనక నుంచి గోతులు తీస్తాను. ఈ గోతులు గీతులు అన్నీ కూడా పూడ్చి పెడతానని చెప్పేసి ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. అర్థమవుతుందిగా? ఇప్పుడు మాత్రం గట్టిగా చెప్తున్నాను, మీకు మాత్రం వాడొకడు కాంట్రాక్టోడు వాడొకడు ఉన్నాడు. వీళ్ళు ఏం చేసిందంటే ఇన్స్టాల్ పద్ధతిలో వారం గిరిగిరిలు అయితే ఏ విధంగా అయితే ఆ విధంగా నడిపించుకుంటారు. బిడ్డ నీ వారం గీరం అంతా GM ఆఫీసు నుంచి ఎక్కడైతే జరుగుతుందో మీరు ఏ సీట్లు అయితే కూర్చుంటారో అక్కడ నుంచి భర్తీ పెట్టి
మొత్తం కూడా ప్రైవేట్ కార్మికులకు చెప్తున్నాను, JK5OC లో 19 మంది చేస్తారు. వచ్చే 25వ తారీఖు అంటే 2025వ తారీఖు 20 మంది కొత్త వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ కొత్త వాళ్ళు వచ్చే క్రమంలో కార్మికుల చేత కట్టిస్తా ఉన్నారు. మరి ఎగ్జిక్యూటివ్ ఏమో కంపెనీ ఎలక్షన్లో డిమాండ్ పెట్టాం. దరిదాపు నోటు కూడా పుట్టపోయి శాంక్షన్ స్థితిలో ఉంది. మరి ఈ యూనియన్ విషయాలు వెళ్ళిపోతే మరి వెంటనే తీసుకొని వచ్చి వాళ్ళని కూడా ఉన్నాం. దరిదాపు 98 కోట్లు వెచ్చించాల్సింది సంవత్సరానికి. తప్పనిసరిగా తెలిసి మీద మీరు ఏమి అపోహపడాల్సి ఉంటుంది. అవసరమైతే బ్లాక్ డేట్ కొంచెం ఈ ప్రాథమిక సంఘాలు గుర్తింపు సంఘాలు మేనేజ్మెంట్ జిల్లా కూడా మేము నిర్వహించాం. అంతేకాకుండా మరి 190,240 ఇక్కడైతే అసలు ప్రాబ్లం లేదు. 190,240 మంది పూర్తి చేసిన బదిలీ కోల్పోయారని బదిలీ వర్కర్లని జనరల్ మంత్రులుగా చేయమనంటే కోరుకుంటారు. రేపు ఎన్నికల్లో సంతకాలు చేస్తారు. దాదాపు 2-3 వేల మందికి ఉద్యోగం పర్మనెంట్ చేస్తారు కూడా మనం. అంతేకాకుండా మంచి పెద్ద వాగ్దానం ఒకటి చేశాం. సొంత ఇంటి కదా మీరు అందరూ సంతోషపడ్డారు. ఆనాడు ఇక్కడ వచ్చి మంత్రి గారు పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఎవరైతే కోరం వెంకయ్య గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరూ చెప్తాం. మరి 250 గజాల స్థలం 20 లక్షల రూపాయలు. ఇది ఆనాడు పెట్టినప్పుడు అందరం కలిసి ఆలోచించారు. ఇప్పటికే ప్రక్రియ 2015లో MMDR యాక్ట్ ఒకటి వస్తే అంటే ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు కంపెనీలు ఏదైతే ఉందో సిఐలకు సబ్సిడీస్ ఉంది, ఇక్కడ సిగరెట్లు ఉంది. మరి బొగ్గు బావులు అన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థగా ఉండగా దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడానికి మోడీ సర్కార్ 2017లో MMDR యాక్ట్ తీసుకువస్తే తెలంగాణ మా ఊపిరి, తెలంగాణని ఏమి ఇదే చేయలేము, తెలంగాణ అంటే మేము పడి చచ్చిపోతామని చెప్పి 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ అధినేత ఆనాడు ఉన్న టీఆర్ఎస్ మద్దతు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. వారు ఆ విధంగా మోసం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థల్ని మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీతో ఐఎన్సీసీ పనిచేస్తారని ఆశపడ్డాం. ఏదో సాగు తెచ్చి కన్నులు లెక్కపోయినట్టు ఏమాత్రం మెజారిటీ లేకుండా ఈవీఎంలను కూడా మేనేజ్ చేసేదని చెప్తా ఉన్నారు. మోదీ గారు ప్రభుత్వానికి చూశారు. వారు రావటం ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులకి బుద్ధిమంతగా తయారైంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలే ప్రతి దాన్ని నిర్వీర్యం చేయడానికి గవర్నమెంట్ మనం ప్రయత్నిస్తాం. అందుకే సోదరులారా నిన్న కంపెనీ లెవెల్లో 5 జాతీయ కార్మిక సంఘాలు కూడా కలుపుకొని నిన్న మొత్తం అందరూ కూడా పోయి నేను ఆ డిస్కషన్లో ఉన్నా. నిన్న హైదరాబాద్లో 5 జాతీయ కార్మిక సంఘాలను కూడా చూసి మరి సింగరేణిని కాపాడుకోవటం ఎలా, మరి మనం ఈ అడ్మినిస్ట్రేషన్ చేస్తామా, చట్టానికి వ్యతిరేకంగా వెళ్దామా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి డెలిగేషన్ చేద్దామా, మరి సింగరేణి భవిష్యత్తు ఏంటి, మరి ఇట్లనే మాట్లాడుకుంటూ పోదామా, కార్యాచరణలు చూద్దామని చెప్పి ఒక మంచి డిస్కషన్ నిన్న అన్ని జాతీయ కార్మికులు 5 జాతీయ కార్మిక సంఘాలతో నేను తెలిసిన వాళ్ళని నిర్వహించుకుంటా ఈ కంపెనీ మనుగడే లక్ష్యం అని చెప్పి ఈ కంపెనీ ముందుకు పోతేనే మరి కార్మికుల్లో ఇంకా ఎక్కువ మంది కార్మికులు నిరుద్యోగులకు మంచుకుంటారని చెప్పి నిన్న డిస్కస్ చేశాము. మనం తప్పనిసరిగా మేము చేస్తున్న డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి ఇవాళ మా సెక్రటరీ జనరల్ గవర్నమెంట్ లేబర్ అండ్ ఐఎన్సీ JKOC LNG ఏరియాలో ఈ సిపికేటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ బావి చీఫ్ సెక్రటరీ నవీన్ గారు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ మిత్రులు నాకు తమ్ముడు లాంటి వాడు, మరి
మొదట ఆయన సెలెక్ట్ చేసినప్పుడు నేను ఏదో అనుకున్నాను, మేమందరం కూడా నేను గణప్రసాద్ గారి పై నాయకత్వం ఒక అనామకుడిని సెలెక్ట్ చేస్తామో అని చెప్పి మేము అనుకుంటే కార్యాచరణ ధీటుగా ఐఎల్టీసీ బలోపేతానికి కృషి పట్టడానికి అదృష్టవశాత్తు ఒక 10 సంవత్సరాలు ఒక దుష్ట పాలన ఉంటే తెలంగాణ పేరు మీద తెలంగాణ వనరులను దోచుకొని ఈ సింగరేణి వనరులను కూడా దోచుకొని వారు బయటపడ్డారు. మరి వారి జోలికి నేను ఎక్కువ ఫోన్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మరి మీరందరూ కూడా ఏంటంటే 7 సార్లు గుర్తింపు కార్డుల సంఘ ఎన్నికలు జరిగితే ఎల్లంది ఏరియాలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ అనుభవ సంస్థను ఐఎంపీసీ మీద అంచనా చూపించలే. మరి ఈసారి మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు గౌరవ కనకయ్య గారి అన్నదండలతో మరి జిల్లా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అండదండలతో మరి ఐఎంపీసీకి వారు ఎనలేని అండదండలను అందించుకోవాలనే మరి ఎప్పుడు గెలవని మరి ఎల్లంది ఏరియాలో కూడా ఐఎంపీసీని గెలిపించి మంచి మిత్రులను మాతో చేర్పించి ఐఎంపీసీ బలోపేతానికి కారణమైనటువంటి వారికి కూడా ఈ సభ ద్వారా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. వారు ఏ పని చేసినా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ సింగరేణిలో కానీ మరి మొదటి సింగరేణి కాలేజ్ లో ముగ్గురుగా పేరుంది, ఎల్లంది ఏరియాగా పేరుంది. ఎక్కువ మంది కార్మికులు ఇక్కడ ముగ్గురు అడగడం వలన కొన్ని ప్రాజెక్టులు రాకపోవడం వలన దాదాపు ఒక బాయికే పరిమితం అయిపోయి మరి జేకేఓసి అనే ఈ పెద్ద మైనం ముగ్గురంతా అయిపోయి మళ్ళీ కూతపల్లి ఓసి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో దానికి పర్మిషన్ రావాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి ఆనాడు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక సెపరేట్ సెల్ ఏర్పరిచి మిమ్మల్ని అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని సింగరేణి విసర్గ పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చేస్తూనే ఉన్నారని కూడా మనం చెప్తాం. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని వారు చేసి చూపించాలనుకున్నాను. ఒక 2 నెలల కిందట మంచిర్యాల జిల్లాలో శ్రావణపల్లి ఒక మైండ్కి మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర నాయకత్వం వచ్చిన తర్వాత కొత్త భూమి శాఖ మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారి సారథ్యంలో శ్రావణపల్లి మైండ్ కూడా యాక్షన్ కి అది కూడా మన హైదరాబాద్ లో వచ్చి మరి ఎందుకంటే మేము ఈ కార్మిక రంగంలో మరి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశంలో అది పెద్ద కార్మిక సంఘమైన ఐఎన్టీసీలో పనిచేస్తా ఉన్నాం. నా దగ్గర కొన్ని ఏరియాలలో ఒక ఏరియాకి 10 మంది ఉన్నప్పుడు కూడా నేను ఐఎన్టీసీ పాలసీ చెప్పాను. ఎవరిని విమర్శించకుండా ఈ ఐఎన్టీసీ ఈ దేశాన్ని ప్రేమించేది కాంగ్రెస్ అనుబంధ సంస్థ. కాంగ్రెస్ పార్టీ రావాలా, ఐఎన్టీసీ ముందు ఉండాలని ఈ దేశాన్ని ఈ పబ్లిక్ సెక్టర్ నా పక్కనే ఉన్నాడు మా రెప్రజెంటేటివ్ చెప్తాను. నేను చెప్పగానే 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా అందరినీ తీసుకువచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించి ఐఎన్టీసీ